పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా. అవని పట్టున చేర్చు నీ కృప కాలంచుచు ఉన్నా. కొంచెం ఎక్కువ నీ కృప కాలంచుచు ఉన్నా. నీ కృప నే నమ్ముకోనున్నా. నీ కృప యేసయ్యా పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా. వచ్చాడు అదే మనిషి కుమారుడు పరిచర్య, అదే హృదయ రహస్యములు వివేచించే పరిచర్య. ఆ గుడారంలో పెరుగుతున్నాడు. రాత్రి నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏ గుడారంలో పెరుగుతున్నారు? ఏ టెబర్నికల్లో పెరుగుతూ ఉన్నారు? ప్రియులారా గమనించండి, రకరకాల గుడారాలు చాలా ఉన్నాయి భూమి మీద. కానీ అసలైన గుడారము, హితబోధ చేసే గుడారము, శరీర మార్పు తీసుకొచ్చే గుడారం ఏందో తెలుసా? ఈ కడియ వర్తమానమే. గ్లోరీ బి టు గాడ్. ఆమేన్. ఈ పిల్లోడు మామూలుగా పెరగలేదండి బాబు. ఆ తాత ఒళ్ళో కూర్చొని తాత చెప్తా ఉన్నట్ట, నైనా 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 ఇది వెళ్ళిపోతా ఉంటాడు. ఏమి రా బతుకో, దేవుని కలుసుకోవాలా, దేవుని రుచి చూడాలా. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని వాక్యాన్ని రుచి చూస్తే నువ్వు బయటికి పోలేవా? ఈ గడియ వర్తమానాన్ని ఒక్కసారి టెస్ట్ చేసి చూడు. ప్రాణం పోయినా దీన్ని విడిచిపెట్టలేవు నువ్వు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆమేన్. కొంతమంది సంఘానికి బెస్ట్గా ఉంటారు, కొంతమంది గెస్ట్గా ఉంటారు. కొంతమంది సంఘానికి ఎట్లా ఉంటారు? బెస్ట్, చాలా శ్రేష్టంగా ఉంటారు. కొంతమంది గెస్ట్ అతిథులు, చేపలు వేయరు, ప్రార్థన చేయరు, రక్షణ అని చెప్పి దగ్గరికి పిలిచి ప్రార్థన చేసి చక్కగా పంపించారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు పారిపోయిను కాదు, యాకోబు పంపబడిను. యాకోబు, అది సంగతి. హల్లెలూయా. అర్థమైందా? ఏం జరిగిందంటే ప్రార్థన చేయించుకొని బయలుదేరిందంట. మీకు ఎవరికైనా ప్రార్థన సేవకుడితో ప్రార్థన చేసుకునే అలవాటు ఉందా? పాస్టర్ చేసేది నేను చేసుకుంటూ ప్రారంభించవా అనేది. అలాంటి నమ్మకమైన మంచి విశ్వాసులు ఉందరు గాక. ప్రార్థన